పని చేద్దాం. అందరికీ నమస్కారం. గత కొద్ది రోజుల నుంచి ఉమ్మడి అనంతపురం జిల్లాలో కురుబ యూత్ అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఒక కులం ఒకే సంఘం, అది కురుబ సంఘం అనే నినాదంతో ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగానే ఈ నినాదాన్ని ప్రతి ఒక్కరూ స్పందించి మాతో పాటు వందలాది మంది అనంతపురం జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కురుబ కులస్తులు ఏదైతే సంఘంలో పదవులు ఉంటాయో ఆ పదవులకన్నిటికీ కూడా స్వచ్ఛందంగా రాజీనామా చేసి అనంతపురం జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకే సంఘం ఉండాలా, అది కురుబ సంఘం ఉండాలా అని చెప్పి వారు స్పందించడం జరిగింది. పూర్తిగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మరి ఎందుకంటే అనంతపురం జిల్లాలో దాదాపుగా 40 సంవత్సరాల నుంచి కూడా కురుబ సంఘం అనేది ఒకే సంఘంగా ఏర్పాటు చేసి మరి ప్రజలు ప్రతి ఒక్క కులంలో కూడా కురుబ సంఘం ఒక క్రమశిక్షణగా సంఘం అని చెప్పి పేరు పొందినటువంటి సంఘం కురుబ సంఘం. మరి ఎంతోమంది పెద్దలు ఈ సంఘాన్ని ప్రారంభించారు, ఏర్పాటు చేశారు. గతంలో కూడా అనంతపురం జిల్లాలో ఎవరికైతే కురుబ కులస్తులకి కష్టాలు వచ్చాయో, నష్టపోయినారో వాళ్ళందరికీ కూడా మీ కురుబ సంఘం ఉందని చెప్పి నిరూపించినటువంటి ఘనత కురుబ సంఘాన్ని. ఎందుకంటే ఆనాడు ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే గోపీనాథ్ గారి నుంచి కూడా ఆయనతో పాటు బీకే పార్సారథి గారు కానీ, అదేవిధంగా రాగే పరశురాం కానీ, బోరపల్లి ఆంజనేయులు కానీ, సిపిఐ జగదీష్ అన్న గారు కానీ, ఇంకా చాలామంది సీనియర్లు వెంకటసామన్న గారు కానీ ఎంతోమంది ఈ పునాదులు వేసి ఈరోజు కురుబ సంఘాన్ని ఏర్పాటు చేస్తే ఈరోజు కొంతమంది వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం కురుబ సంఘాన్ని 4-5 సంఘాలుగా చీల్చి కుక్కల చిప్పిన విస్తరాకలా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నం చేయడం జరుగుతుంది. కురుబ యూత్గా తీవ్రంగా ఖండిస్తాం. మీరు ఏదైతే 4-5 సంఘాలు ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తే మేము ఊరుకునే ప్రసక్తి లేదు, మేము అడ్డుకుంటాం. అనంతపురం జిల్లాలో ఏ ఒక్క కురుబ కులస్తునికి అన్యాయం జరిగినట్టుగా మేము ముందుంటాం, అందులో మీరు కూడా భాగస్వాములు కావాలా అని చెప్పి ఈరోజు నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి దయచేసి కురుబ కులస్తులు కానీ, కురుబ సంఘం పెద్దలు కానీ, కురుబ కులానికి చెందినటువంటి రాజకీయ పార్టీ నాయకులు కానీ మీరందరూ కూడా ఏకతాటిపైకి రావాలా, ఒక క్రమశిక్షణతో ఉండాలా. ఎందుకంటే మన కురుబ కులం అనేది బయట నేను కురుబోన్నాయా, నాకు 1 లక్ష రూపాయలు అప్పియండి అంటే మీ కురువోడు నీకు ట్రాన్స్ఫర్ నోటు కూడా అవసరం లేదు, మీరు నమ్మకంగా ఉంటారు, 1 లక్ష కావాలంటే 2 లక్షలు తీసుకోండి అని చెప్పి ఒక పేరు ఉంది. ఆ పేరుకి మర్యాద తీయద్దండి. మీరు ఎదగాల, రాజకీయంగా ఎదగాలనుకుంటే సంఘాన్ని అడ్డం పెట్టుకోకూడదు. నిజంగా మీరు ఎదగాలనుకుంటే మీ మా మద్దతు ఎప్పటికీ ఉంటుంది. రాజకీయ పార్టీలకు అతీతంగా మేము మద్దతు ఇస్తాం. ఎస్, మీరు నిలబడండి, నీకు చేతనైతే ఎమ్మెల్యేగా నిలబడు, ఎంపీగా పార్టిసిపేట్ చేయండి. అంతేగాని ఈ పదవులు అడ్డం పెట్టుకొని ఏదో కురుబ సంఘాన్ని చెడ్డ పేరు తెస్తామని చూస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. దయచేసి అర్థం చేసుకోవాలా. మాలో ఎలాంటి స్వార్థం లేదు, మాకు ఎలాంటి పదవులు కావాలనే ఆలోచన లేదు. మీరే ఉండండి పదవుల్లో, సంఘాన్ని మీరే నడపండి. ఇప్పుడు ఎవరైతే 4 సంఘాలను పెట్టుకుంటున్నారో వాళ్ళే సంఘాన్ని నడపాల, అది ఒకే సంఘంగా నడపాల. ఎన్నో పదవులు ఉంటాయి సంఘంలో, ఒక రాష్ట్ర కమిటీ ఉంటుంది, జిల్లా కమిటీ ఉంటుంది, దాన్ని పంచుకోండి, ఒక క్రమశిక్షణతో ఉండండి. మేము కూడా మీలో అడుగులో అడుగు వేస్తాం. కుటుంబంలో పిల్లలు తప్పు చేస్తే పెద్దలు క్రమశిక్షణగా ఉండాలని చెప్పి మందలిస్తారు. ఇదేందో మాకు అర్థం కావాలా. కురుబ సంఘంలో పెద్దలే తప్పు చేస్తా అంటే పిల్లలు మేము మిమ్మల్ని సక్రమంగా ఉండాలని చెప్పి సిగ్గు కాదా మీకు కొంచెమన్నా కూడా? దయచేసి చెప్తున్నాం, ఇది ఏ ఒక్కరికి కూడా వ్యతిరేకం కాదు. ఈరోజు స్పందించాలా మంత్రివర్యులు సవితమ్మ గారు, ఎంపీ పార్సారథి గారు స్పందించాలా, సిపిఐ జగదీష్ అన్న స్పందించాలా, మాజీ ఎమ్మెల్యే శంకర్ నారాయణ గారు స్పందించాలా, మాజీ ఎంపీ గోరట్ల మాధవ్ గారు స్పందించాలా. మీరందరూ ఒక వేదిక తీసుకోవాలా, ఒక వేదిక రండి.
దయచేసి ఒకే సంఘం ఒకే కులం అదే కురుబ సంఘంగా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా చేతులు వచ్చి నమస్కారం చేసుకుంటాను. గత 40 సంవత్సరాల నుంచి కూడా ఓటింగ్ పద్ధతి అనేది ఎక్కడా లేదు. మేము ఏమైనా అనుకుంటానంటే అనంతపూర్ జిల్లా వ్యాప్తంగా ఒక సభ్యత్వం అనేది చేసి ఆ సభ్యత్వం ద్వారా ఎవరైతే జిల్లాలో కురుబ కులస్తులు ఎవరైతే సభ్యత్వం చేసింటారో ఆ సభ్యత్వాన్ని ఒక ఓటు సమీకరణ చేసి వాళ్ళ ద్వారా ఓటింగ్ పద్ధతిలో మేము ఎలక్షన్ జరిపి చేయాలనుకునేది వాస్తవమే. ఏదో కొంతమంది ఫేస్బుక్లోనూ వాట్సాప్లో పెట్టి నాకు 80% ఓటింగ్ జరిగింది నేనే కురుబ సంఘం అధ్యక్షుడు అంటే అది కుదిరే ప్రసక్తి లేదు. అది ఎవరు ఎన్నుకున్నారు? ఆన్లైన్ పద్ధతి ఎక్కడైనా చూసినారా? ఓటింగ్ పద్ధతి 10 మందితో ఫేస్బుక్లో సోషల్ మీడియాలో ప్రచారం చేసి నేనే ఎమ్మెల్యే అంటే అవుతుందా? నేనే ఎంపీ అంటే అవుతుందా? రాజ్యాంగంలో అది కాదు కదా. ఆ సోషల్ మీడియాలో ప్రజాస్వామ్యం ఉంటుందా? సోషల్ మీడియాలో ప్రజాస్వామ్యంగా ఎన్నుకుంటారా ఎవరన్నా? 100 మంది కలిసి ఎన్నుకుంటే అది కమిటీ అనిపిస్తుంది. సోషల్ మీడియాలో వాట్సాప్లో ఫేస్బుక్లో పెట్టుకొని నేనే జిల్లా అధ్యక్షుడు అంటే అయ్యేది కాదు. ఆయనకు కూడా చెప్తాడా, దయచేసి సోషల్ మీడియా అధ్యక్షుడైనటువంటి వారు మీకు కూడా మేము వ్యతిరేకం కాదు, మీకు కూడా సంఘం అనేది స్వాగతిస్తుంది, మేము కూడా స్వాగతిస్తున్నాం, మీరు కూడా ఏదో పోస్ట్లో ఉంటారు. నేను పూర్తిగా పక్కన పెట్టాలన్న ఆలోచన అయితే ఎవరికీ లేదు. ఒక రాష్ట్ర కమిటీలో కానీ జిల్లా కమిటీలో కానీ ఏదో కమిటీలు అయితే ఉండాల్సిందే. కొత్తగా ఎన్నుకోబడినటువంటి వారు కూడా చెప్తాడా, దొనసామన్న గారు కానీ ఎస్కే మల్లికార్జున వారు కానీ బోరంపల్లి ఆంజనేయులు కానీ రాజంశ శ్రీనివాసులు కానీ వీళ్ళు నలుగురికి ఒకటే చెప్తాడా, ఖచ్చితంగా మీరే నడపండి, మీరే అధ్యక్షులుగా ఉండండి, ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండండి, గౌరవాధ్యక్షుడిగా ఉండండి, జిల్లా అధ్యక్షుడిగా ఉండండి, జిల్లా గౌరవాధ్యక్షుడిగా ఉండండి, ప్రధాన కార్యదర్శిగా ఉండండి, మీరే ఉండండి, మీరే నడపండి. దయచేసి చెప్తున్నా, 4 సంఘాలు వద్దు, ఒకే సంఘమే వద్దు. మీ ఇంట్లోకి వస్తాం, గౌరవంగా మాట్లాడతాం, రిక్వెస్ట్ చేస్తాం ఒక సంఘంగా ఉండాలని. మీరు దారి చెప్తే దవడలు పగలేదానికి కూడా దవడలు పగలగొట్టేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లా నుండి కురుబ యువత ఆధ్వర్యంలో ఒకే కులం ఒకే సంఘం అనే నినాదంతో ఇవాళ కురుబ యువత అంతా కూడా ముందుకు సాగుతుంది. ఇందులో భాగంగా మద్దతు ఇచ్చిన యువత అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. మా అందరిది ఒకే నినాదం, మాకు పదవులొద్దు, మేము ఇంతకుముందు అనుభవించాం, కొత్త వారికి అవకాశం ఇవ్వండి అని చెప్పి మేము గంటాపదంగా చెప్తా ఉన్నాం. కానీ ఒకటే అధ్యక్షుడు ఉండాలి, ఒకటే సంఘం ఉండాలి. ఇప్పుడు ఏమైపోతా ఉందంటే సంఘంని విచ్ఛిన్నం చేస్తూ 4-5 సంఘాలను ఏర్పాటు చేసుకుంటూ 4-5 జిల్లా అధ్యక్షులు 4-5 మంది రాష్ట్ర అధ్యక్షులు అని చెప్పి ప్రకటించుకుంటా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, పెద్దలందరికీ కూడా విన్నవించుకుంటా ఉన్నా, ఇదేం మన తాతల ఆస్తి కాదు, తరతరాలుగా మనం అనుభవించడానికి 3 సంవత్సరాలు అనుభవించారు, 5 సంవత్సరాలు అనుభవించారు, 10 సంవత్సరాలు అనుభవించారు. దయచేసి స్వచ్ఛందంగా తప్పుకోండి, సంఘాన్ని ఏకతాటిపై తీసుకురండి. ఈ రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది ఉన్న ఈ జనాభాలో మరి మనమంతా కూడా ఐకమత్యంగా ఉంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు మనకు ప్రాధాన్యత ఇస్తారు. అంతేగాని కలవకోకుండా ఇష్టానుసారంగా మనం వ్యవహరిస్తే మన వల్లనే కరేపాకు మారి తీసి పెడతారని చెప్పి ఈ సందర్భంగా కూడా మీరు గుర్తు చేసుకోవాలి. మనం గతంలో చూసినాం, పెద్దలంతా కూడా ఎంతో సదుద్దేశంతో ఈ సంఘాన్ని ఏర్పాటు చేసి ఒక మర్రి చెట్టులాగా ఒక వృక్షాన్ని తయారు చేస్తే ఇవాళ మీరు ఏం చేస్తూ ఉన్నారో ఆలోచించండి. ఒక్కొక్కటిగా కొమ్మలు కొట్టేసి మర్రి చెట్టుని రాష్ట్రకి ఏర్లు లేకుండా కూడా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. బయట వేరే కులస్తుల దగ్గర మనం ఎంత చులకనవుతున్నామో మీకు కూడా తెలుసు, చులకనవుతున్నామని. కానీ ఎందుకు మీరు మొండి పట్టుకుని నేను అధ్యక్షుడు అని చెప్పి 4-5 మంది తిరుగుతూ ఉన్నారు?
నేను ఒకటే చెప్తా ఉన్నా మీ అందరికీ కూడా, అందరు పార్టీల్లో ఉన్న పెద్దలందరి సమక్షంలో, విద్యావంతుల సమక్షంలో, ఉద్యోగస్తుల సమక్షంలో, మేధావుల సమక్షంలో ఎవరైతే వారిని మెప్పించి ఒప్పించి ఒకటే అధ్యక్షుడుంటే మా కురుబ యువత అంతా కూడా వాళ్ళకి మద్దతు తెలుపుతామని ఈ సందర్భంగా కూడా వాళ్ళకి చెప్తా ఉన్నాం. దయచేసి అర్థం చేసుకోవాలా, రాబోయే రోజుల్లో మీరు ఈ విధంగా చేస్తే ఈ యువత భవిష్యత్తు ఉండదు. మీరు పదవులు అనుభవించినారు, మీరు రాజకీయ పార్టీల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు అయినారు, మంత్రులు అయినారు. మరి మీరు మా యువతకి ఇచ్చే సందేశం ఇదేనా అని చెప్పి అడుగుతా ఉన్నా. తొందరలో మేము ప్రతి ఒక్కరి నాయకుల ఇంటి దగ్గరకు కూడా ఇక్కడ ఎంతమంది వచ్చినారో ఇంకా చాలామంది రావాల్సి ఉంది. అందరూ కూడా మూకుమ్మడిగా వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మేము విన్నవించుకుంటాం, అభ్యర్థించుకుంటాం, ఒకరే ఉండాలని చెప్పేసి. వినకపోయిన ఎడల సామవేద దండోపాయం అనేది ఉంటుంది, దానికి కూడా మేము వెనకాడమని చెప్పి ఈ సందర్భంగా ఎవరైతే ఈరోజు పదవులు అనుభవించుకుంటూ, ఎవరైతే పదవుల్లో ఉండి నేనే శాశ్వత అధ్యక్షుడు, నేనే ఇంకా ఉండాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాం. దయచేసి చేతులు ముక్కి చెప్తా ఉన్నాం, మాకు పదవులు వద్దు, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం కూడా మాకేందో పదవులు రావాలని కానీ, మేము ఎవరంతకు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నాం, మేము పార్టీల్లో పదవులు ఒకవేళ ఆశ ఉంటుంది కానీ సంఘంలో మాకు ఎటువంటి ఆశ లేదు. కొత్త వారికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి చేతులు ఎత్తి విన్నవించుకుంటా ఉన్నాం.